నమస్తే అందరికీ. తెలుసు థంబ్‌నెయిల్ జూసి ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం ఓపెన్ జేసిండ్రు. చెప్తా, అది జెప్తా. కాకపోతే ముందు నేనేం జెప్దాం అనుకుంటానంటే, ఇప్పుడు నా ఛానెల్ ఓపెన్ జేసిండ్రు డైరెక్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అని జూసుకుంటారు. నేను కరెక్టే జెప్తున్నానా లేదా అని నేను ప్రూవ్ జేయనీకి మీకొకటి ప్రూవ్ చేసిందేదైనా చూపియాలి గాబట్టి, నిన్న ఇక్కడ ఏదైతే హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయో ఇంపార్టెంట్ లెవెల్స్ అది నిన్ననే డ్రా చేశాను. సో, నిన్న మార్కెట్ ఈ లెవెల్‌లో ఉండే క్లోజింగ్. సో నేను ఎక్స్‌పెక్ట్ జేసిందేంటంటే, ఇదే లెవెల్‌లో ఓపెన్ అయ్యి సమ్‌వేర్ ఈ రేంజ్ మధ్యలో ఉంటదనుకుంటే, ఈ రేంజ్‌ని మొత్తం బ్రేకౌట్ జేసి పైకెళ్ళి, పైన కన్సాలిడేట్ అయితూ అక్కడనే ఉంది. అంటే డే హైస్‌లో ఉంది. ఇట్ ఈస్ వెరీ, వెరీ పాజిటివ్. ఆఫ్‌కోర్స్ మీ పోర్ట్‌ఫోలియోస్ గూడా మంచిగా గ్రీన్‌లోనే ఉండుంటాయి ఇప్పుడు. సో, అది మ్యాటర్. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక్కడ మీరు చూస్తే పైన ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ అని నిన్నటి వీడియోలో డ్రా చేసిన. ఈ లైన్స్ నిన్నటి వీడియోలోదే ఇప్పుడేం మళ్ళీ కొత్తగా డ్రా చేయాలి. మీకు డౌట్ ఉంటే నిన్నటి వీడియో ఓపెన్ చేసి నిఫ్టీ 50 ఓపెన్ చేస్తే మీకు టాప్‌లో 22,471 దగ్గర నేను డ్రా చేసిన లైన్ మీకు కనిపిస్తది. సో, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ అయింది. సో, నేను డ్రా చేసిన లైన్స్‌కి ఒక వాల్యూ ఉంది. సో, మీరు దీన్ని ఇంపార్టెంట్ లెవెల్స్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ప్రూవ్ చేద్దామని చేస్తున్నా. గోయింగ్ ఫార్వర్డ్ ప్రతిసారి ప్రూవ్ చేస్తానో లేదో తెలవదు. సో, ప్రెజెంట్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ టాప్‌లో ఉంది కాబట్టి, ఈ కింద ఇవన్నీ సపోర్ట్ లెవెల్స్. సో, ఈ సపోర్ట్ లెవెల్స్‌ని ఏం డిస్టర్బ్ చేయను. ఈ లైన్స్ అలాగే ఉంటాయి. పైన ఏవైతే రెసిస్టెన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటానో, అవి మాత్రం మీకు చెప్తా. సో, నేను చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇమ్మీడియేట్‌గా 22,520 అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 22,550 అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 22,577 and next important 22,600 and next important resistance 22,634. సో ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ దీని కిందనే ఉంది. మేబీ మళ్ళీ కిందకి పడవచ్చు, పెరగచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కాకపోతే నేను చూస్తున్న ఒక ట్రెండ్ లైన్ ఏంటంటే, సో ఇది నేను చూస్తున్న ట్రెండ్ లైన్. ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్‌గా ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో నేను చూస్తున్న ట్రెండ్ లైన్ ఇది ఇక్కడ నుంచి. సో చూస్తే ఇదే లెవెల్‌లో ఎగ్జాక్ట్‌గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో సమ్‌వేర్ అరౌండ్ మళ్ళీ ఇక్కడనే సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్‌లో ఇఫ్ ఇన్ కేస్ పడితే కన్ఫర్మ్ చెప్పట్లేదు, ఒకవేళ పడితే అంతే. సో ఇది నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్. అండ్ మీకు వేరే ఏదైనా ఇండెక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ లైవ్ ట్రేడింగ్ అండ్ లైవ్ ఆప్షన్ ట్రేడింగ్ ఓన్లీ 2 పాయింట్ స్టాప్ లాస్తో స్ట్రాటజీ తెలుసుకోవాలంటే అది కామెంట్లో పింగ్ చేయండి, కాదు కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.